श्री गणेश शारदा गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिक्रियात्। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमत्स्मरणात् भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम्। आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदप्राचेत सादासि साक्षात् रामायणात्मना। माता रामो मत्पिता रामभद्रः भ्राता रामो मत्सखा राघवेशः। सर्वस्वं मे रामचन्द्रो दयाळुः नान्यं दैवं नैव जाने न जाने। ఓం. ఈరోజు సుందరకాండ రామాయణ కావ్యంలో సుందరకాండ యొక్క ప్రారంభం ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఈ సుందరకాండకి దోవ తీసినటువంటి పరిస్థితుల గురించి గతంలో చెప్పుకున్నాం. సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం అని చెప్పని కోట్లాది మంది వానరులు వృషభులు అందరినీ పిలిపించాడు. వాళ్ళని 4 భాగాలుగా చేసి 4 దిక్కులకి కూడా పంపించాడు సీతను అన్వేషించడానికి. అందులో ప్రత్యేకించి దక్షిణ భాగానికి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వానర శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో, నాయకులైనటువంటి వాళ్ళు, చాలా దక్షులైనటువంటి వాళ్ళు, అటువంటి వారిని ఎంపిక చేసి అంగదుడి యొక్క నాయకత్వంలో దక్షిణ దిక్కుకి జాంబవంతుడు, నీలుడు, గజుడు, గవాక్షుడు, మైన్యుడు, ద్విభుజుడు, అందరికి మించి హనుమంతుడు, ఇలాంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా ఎన్నుకొని దక్షిణ దిక్కుగా ప్రత్యేకంగా పంపించాడు. దక్షిణ దిక్కుగా ఎందుకు పంపించాడు ప్రత్యేకంగా వీళ్ళని అంటే, రావణాసురుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు అనేటువంటిది అంతవరకు సమాచారం సేకరింపబడింది. ఎవరు తీసుకెళ్లారు అనేటువంటి ముందర తెలియదు. జటాయువు చెప్పాడు, రావణాసురుడు తీసుకెళ్లాడు, దక్షిణ దిక్కుగా వెళ్ళాడు అని చెప్పాడు. సో ప్రయాణం అంతా కూడా దక్షిణ దిక్కుగా వచ్చి ఋష్యముఖ పర్వతానికి వచ్చారు. సుగ్రీవుడితో మైత్రి జరిగింది, వాలివాద అయింది. సుగ్రీవుడు ప్రామిస్ చేసిన ప్రకారం తన యొక్క సేనలందరినీ కూడా సీతాన్వేషణ కోసం పంపిస్తానని చెప్పాడు. వర్షాకాలం 4 నెలలు ఆయనకి రెస్ట్ ఇచ్చారు, విశ్రాంతి తీసుకున్నాడు. ఎప్పుడైతే వర్షాకాలం అయిపోగానే ఆశ్వయుజ మాసంలో సీతాన్వేషణ కానీ అందరి యొక్క ఈ ట్రూప్స్ అందరినీ కూడా 4 దిక్కులకి పంపించాడు. ఇప్పుడు దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి హనుమంతుడు మొదలైనటువంటి ఈ ముఖ్యమైనటువంటి వానర శ్రేష్ఠులతో కూడుకున్నటువంటి భాగం దక్షిణ దిక్కుగా వచ్చింది. దక్షిణ దిక్కుగా వచ్చి ఆ వింధ్య పర్వత ప్రాంతాలు కానీ మొత్తం అంతా కూడా అడుగు అణు అంతా కూడా వెతికేశారు. 1-2 సార్లు వెతికారు, కానీ ఎక్కడా సేతుదాడ కనిపించలేదు. చివరికి అలసిపోయారు. ఆకలి, దాహం, నీళ్లు లేవు, దిక్కులు లేవు. ఆటలతో అలవడించిపోతుంటే ఏం చేయాలా అని అందరూ ప్రాణాశ్లిష్టం అయిపోయి ఉంటే, ఆ సమయంలో ఈ మాయాబీలం కనిపించి అందులో నుంచి పక్షులు రావడం కనిపించి ఇక్కడెక్కడో నీటి ఉండి ఉంటాయని ఆ బిలాన్ని పట్టుకుని ఆ చీకట్లో పడిపోయి చివరికి వెళ్ళేటప్పటికి అక్కడ మహా
సౌందర్యమైన నగరము స్వయం ప్రభాదేవి అక్కడ వీరికి కనిపించడం, ఆమె వీళ్ళందరికీ కూడా అతిథి సత్కారాలు చేయడము, వాళ్ళకి ఆహార పానీయాలు అన్నీ ఇచ్చిన తర్వాత అమ్మ ఇప్పటికే అక్కడే నెల గడిచిపోయి, అంటే ఆయుర్వేద మాసంలో బయలుదేరారు వీళ్ళు. అంటే శ్రావణ భాద్రపదాలు అయిపోయి 6 నెలలు అయిపోయిగానే ఇప్పుడు ఆల్రెడీ వసంతకాలం వచ్చేస్తుంది. 6 నెలలు అయిపోతుంది వీళ్ళకి. ఆ బిలంలోనే నెల అయిపోయింది. ఇచ్చిన కాలం వీళ్ళకి 4 రోజులు గడువు. ఈ శాన్లందరికీ కూడా 4 రోజుల్లో సీతని వెతికి సమాచారం తీసుకుని వెనక్కి రావాలి, లేకపోతే చంపేస్తానన్నాడు. సో వీటి పక్క దక్షిణ దిక్కుగా వచ్చినటువంటి వాళ్ళు కాలం గడిచిపోయింది. స్వయంప్రభ బిలంలోకి వెళ్ళారు. ఏదో ఆవిడ యొక్క పుణ్యం అని ఆవిడ యొక్క సహాయంతో వచ్చి సముద్ర తీరంలో పడ్డారు. ఆవిడ తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా సముద్ర తీరంలో, దక్షిణ సముద్ర తీరంలో వదిలిపెట్టేసింది. ఇది ఎండ్ ఆఫ్ ది కంట్రీ, ల్యాండ్కి అంటే భూభాగానికి ఎండ్ అనమాట. ఇంకా ఈ తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ వెతుకుతారు? సముద్రంలో వెతకాలి. సో సముద్ర తీరంలోకి వచ్చేసారు. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు. ఎక్కడ వెతకాలి, ఎవరు వెతకాలి, ఏమని వెతకాలి, ఎవరిని అడగాలి, ఎవరు చెప్తారు? ఇంత కాలం అయిపోయింది, 6 నెలలు అయిపోయాయి. పిల్లల్లోనే మనకి 4 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మనకి ఆల్రెడీ వసంతకాలం కూడా వచ్చేసిందంటే ఆశ్వయుజ మాసంలో బయలుదేరితే వసంతకాలం అంటే చైత్రమాసం దగ్గర చైత్రమాసం అనమాట. అంటే ఫిబ్రవరి మార్చి టైం అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ చైత్రమాసం దగ్గరికి వచ్చేస్తుంటే దాదాపు 5-6 నెలల కాలం అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? మనకి కాలం గడువా గడిచిపోయింది. ఇప్పుడు మనకి వెనక్కి వెళ్తేనా సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. అంచేత అక్కడికి వెళ్ళి చావడమా, లేకపోతే మరి ఇక్కడే ఉండిపోవడమా? ఇక్కడే లేదంటే ఇక్కడే ప్రాయోపవేశం చేసేయాలి. ఇక్కడే ఇంకా సీత జాడ తెలుసుకోకుండా మనము జీవించే ప్రయోజనం లేదు. అంచేత ఇక వెనక్కి వెళ్ళే ప్రశ్న లేదు. ఇక్కడ ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. సో ఈ విధంగా వీళ్ళందరూ ఇక్కడ అంగదుడు వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? దిక్కు చోటకుండా కూర్చుంటే అందులో దారుణ అన్నాడు, ఇంకా మనకి ఇలా కాదు, మనం పోయి మళ్ళీ ఆ బిలంలోనే కూర్చుందాం, స్వయంప్రదేవి బిలంలో. అక్కడ ఏదో తిండి నీళ్ళన్నా దొరుకుతాయి మనకి, అక్కడే ఉండి అక్కడే మన బతుకు వెళ్ళార్చుకుందాం అని చెప్పాను. అంటే హనుమంతుడు లేచి చెప్పాడు అన్నమాట, ఒరే మీరందరూ మనందరం వెళ్ళి బిలంలో కూర్చుందాం అనుకుంటున్నారు. ఆ బిలంలో కూర్చుంటే మీరు ఎక్కడున్నారో తెలీదా? రాముడు వారికి ప్రపంచ సృష్టిలో ఎక్కడున్నా కానీ ఒక బాణం చాలు, ఆయన ఎక్కడైనా కానీ మనం చంపేస్తాడు. దాక్కుని ఉంటే లక్ష్మణ స్వామి ఊరుకుంటాడా? ఒక బాణం వేశాడంటే చాలు, మనం ఎక్కడున్నా కానీ మనల్ని రూపు లేకుండా చేసేస్తాడు. మీరు ఏదో ఆ విధంగా తప్పించుకుంటారు అనుకుంటే అది చాలా పొరపాటు. మీరు పొరపడుతున్నారు. సుగ్రీవుడు చాలా మంచివాడు, ఉదార స్వభావుడు, నేను ఏమి చేయడు. అంగదుడు భయపడుతున్నాడు అనమాట. నాకు సవి తండ్రి, నేను ఇట్లాగా కార్యంలో విఫలమైపోయాను, నేను వెనక్కి వెళ్తే నన్ను చంపేస్తాడు. అయినా నా మీద ఏం ప్రేమ ఉంటుంది ఆయనకి? ఏదో నన్ను యువరాజును చేశాడంటే ఆయన ఏం చేయలేదు, రాముల వారు చేశాడు, ఆయనకి ఇష్టం ఉందో లేదో అని చేత సుగ్రీవుడు నా పిల్లతను, నాకు ఆయన సవి తండ్రి, నాకు నమ్మకం లేదు, నన్ను చంపేస్తాడు అక్కడికి వెళ్తాను అని, నేను ఇక్కడ ప్రాయోపవేశం చేస్తాను, ఇక్కడే పడిపోతాను, నేను రానన్నాడు. సరే అప్పుడు హనుమంతుడు అలా కాదు, మనం వెళ్దాము, ఏం చేయడు, నేనేమి చేయడు. సుగ్రీవుడు చాలా ఉదార స్వభావుడు. అన్నట్టు కూడా మనము, ఎందుకంటే బలవంతుడైనటువంటి శత్రువు, మనం బలహీనంగా ఉన్నప్పుడు బలవంతుడైనటువంటి శత్రువు మనకుంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం బలవంతులమై ఉండి బలహీనుడైనటువంటి శత్రువు ఉంటే పర్వాలేదు. కానీ ఇక్కడేమిటి, అక్కడ రాముడు లక్ష్మణుడు ఉన్నారు. అక్కడ మన వాళ్ళ ముందర ఎందుకు పనికిరాము అంచేత వాళ్ళతోటి మనం పెట్టుకొని మనం ఇట్లాంటి అగాయిత్య పనులు చేసినట్లయితే ఇది మనకు మంచిది కాదు. అంచేత మనకు కాలేదు, చేత కాలేదు, ఏం చేస్తాము, మన కృషి మనం చేశాము, మనం వెళ్దాము అని అంటే, ఈ అంగదుడు ఎవరైనా సరే నా వల్ల కాదు, నేను వెళ్ళానంటే ఈ ముఖంతో నేను వెళ్ళలేను, నా ముఖం చూపెట్టలేను, నేను ఇక్కడ ప్రాయోపవేశమే చేసేస్తానంటే, సరే అందరూ ఇంకా వేరే గతి లేదు, ప్రాయోపవేశమే చేసేద్దామని కూర్చున్నారు. ఈ మాటలన్నీ కూడా అక్కడ పక్కనే కూర్చొని ఒక కొండ మీద సంపాతి అనేటువంటి ఒక పక్షిరాజు వింటున్నాడు. వీళ్ళందరినీ చూసి ఆయనకి రెక్కలు
రెక్కలు తెయి కాలిపోయాయి, ఎక్కువ కదలలేడు, వృద్ధుడైపోయాడు. అంచేత ఇక్కడ దగ్గరగా వచ్చిన దర్దాపుల్లో వచ్చినటువంటి ఎవరు నాకు ఆహారం తిని ఏదో గడుపుకుంటున్నాడు. వీళ్ళందరినీ ఒక్కసారి చూసేటప్పటికీ అమ్మయ్య ఇంకేముంది, నాకు నెల ఎదురవడా కాదు, నాకు ఆహారం వచ్చింది, వీడు ప్రాయోపేతం చేస్తారు, ఒకడు చదువుతుంటాడు, నాకు ఆహారం శుభ్రంగా దొరుకుతుంది అని చేత మీరందరూ నాకు చక్కటి ఆహారంగా లభించారు అని చెప్పని అనేటప్పటికీ సుగ్రీ వీళ్ళందరూ చూసుకొని ఇదేమిటిది, అక్కడికి పోతే అక్కడ ఆయన చంపుతాడు అంటున్నాడు, ఇక్కడ ఈ సంపాది ఈ చంపుతానంటే ఈ చస్తానంటున్నాడు, చంపేస్తానంటున్నాడు అని చెప్పి ఇది మనకి ఎట్లాంటి గది పట్టింది, ఇదంతా కూడా ఏదో రామకార్యం కోసం వచ్చాము, ఆ రాముడు సేవ చేసుకునేటువంటి భాగ్యం మనకి దక్కలేకుండా ఉంది. ఆనాడు జటాయు సీతామ్మ వారిని ఎత్తుకుపోయినప్పుడు ఆ రావణాసురుడు యుద్ధం చేసి కాపాడడానికి ప్రయత్నం చేశాడు. అంచేత ఆ యొక్క రాముని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. చక్కగా తండ్రికి చేసినట్లుగా, అంటే దశరథుడు జటాయు వాళ్ళిద్దరు అవడం వలన ఆయన చేసినటువంటి సేవకి రాముడు ఎంతో సంతోషించి ఆయనకి ఉత్తమ గతుల్ని ప్రసాదించాడు. తండ్రికి చేసేటువంటి సంస్కారాలన్నీ కూడా చేసి ఆయనకి ఎంతో ఉత్తమ గతిని ప్రసాదించాడు ఆ జటాయువు. ఇప్పుడు మన గతి ఇలా అయిపోయింది అని చెప్పి వీళ్ళు జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా రామకథ ఇంతవరకు జరిగినటువంటి విషయాలన్నీ కూడా పర్యావలోకనం చేసుకుంటూ ఉంటే అందులో ఈ జటాయు ప్రస్తావన వచ్చింది. వచ్చేటప్పటికి సంపాది జటాయు ప్రస్తావన విని ఇదేమిటిది అని చెప్పని గబుక్కుని బయటికి వచ్చి ఇదేమిటి జటాయు అంత అని అంటున్నారు, ఏమిటి ఏం జరిగింది, ఆ జటాయు నా తమ్ముడేను, ఏమైంది అంటే అప్పుడు ఇలాగ జరిగింది. రావణాసురుడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు అతను రెక్కలు నరికేశాడు. అక్కడ పడి ప్రాణాశిష్టమే రాముడు సీత యొక్క జాడ చెప్పడం కోసం అని చెప్పి ప్రాణాలు నిలుపుకొని రాముని వారికి సీత యొక్క జాడ చెప్పాడు, రావణాసురుడు తీసుకెళ్లాడు అనేటువంటి సమాచారాన్ని అందించాడు. ఉత్తమ గతంలో పొందాడు. రాముని వారి చేత దాన సంస్కారాలు చేయించుకొని ఎంతో ఉత్తమ గతంలో పొందాడు. అంచేత అలాంటి రామసేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు ఎవరికి కూడా కలగలేదు అని చెప్పారనమాట. అప్పుడు చెప్తే అయ్యో ఆ జటాయువు నా యొక్క తమ్ముడేను, మేమిద్దరం కూడా అన్నదమ్ములము, చిన్నప్పటి నుంచి మేము చాలా చాలా గర్విష్ఠులము, చాలా బలాంటిలో మేమిద్దరం కూడాను ఒకసారి పందెం వేసుకుని మేము సూర్యుడిని టచ్ చేయాలని చెప్పని ఆకాశంలోకి ఎగిరాము. మేము ఆ ఎగిరి అలా పైకి వెళ్ళి ఆ గ్రహాలన్నీ దాటుకుంటా సూర్యుడికి దగ్గరగా వెళ్ళేటప్పటికి ఆ వేడికి తట్టుకోలేక నా తమ్ముడు కింద పడిపోయాడు. ఆ బాధ తట్టుకోలేకున్నా నేనేమో నా తమ్ముడికి రక్షణ ఇద్దామని చెప్పి నా రెక్కలు చాచి ఆయనకి నీడనివ్వడానికి ప్రయత్నం చేసేటప్పటికి ఆ వేడికి నా రెక్కలు కాలిపోయాయి. ఆ జటాయువు ఏమో ఎక్కడో జనస్థానంలో పడ్డాడు, నేనెక్కడో వచ్చి వింధ్య పర్వతం మీద పడ్డాను. అప్పటి నుంచి కూడా నా తమ్ముడు ఏమైపోయాడో నాకు ఎట్లాంటి సమాచారం లేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది జటాయువు మరణించాడు అని చెప్పని ఒకసారి నన్ను ఆ సముద్ర తీరానికి దగ్గరికి తీసుకెళ్లాల్సింది, వారికి అంత్యక్రియలు చేసుకుంటా నేను అని చెప్పానంటే ఎవరు వీళ్ళందరూ కూడా మెల్లగా లాక్కుని సముద్ర తీరాన్ని తీసుకెళ్తే అక్కడ సంస్కారం వాళ్ళు అంతిమ సంస్కారం అది చేసుకొని తృప్తి పడ్డాడు. అప్పుడు అతను చెప్పాడు అనమాట, ఇక్కడ మీకు నేనేమి పెద్ద సహాయం చేయలేను, నేను వృద్ధుడిని, నాకు బలం లేదు, ఈ రెక్కలు కూడా లేవు నాకు అని చెప్పి మీకు నేను మాట సహాయం చేయగలను. ఇదివరకు అంటే నేను ఇక్కడ ఈ వింధ్య పర్వతంలో ఉన్నప్పుడు నా కొడుకు కూడా ఉండేవాడు, సుపార్షుడు అనేటువంటి వాడు. ఒకసారి నాకు ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు చూశాడట, రావణాసురుడు సీతామ్మ కలిసి ఒక స్త్రీని ఎత్తుకొని పోతుంటే రామ లక్ష్మణ అంటూ కేకలు వేస్తున్నారు, రక్షించండి అని చెప్పని ఒక స్త్రీ కేకలు వేస్తూ తీసుకెళ్తుండగా దక్షిణ దిక్కుగా వెళ్ళడం చూశాడు నా కొడుకు. వచ్చి నాకు చెప్పాడు, నేను కేకలేశాను, అయ్యో నువ్వు చెయ్యొద్దా, వాడు రక్షించద్దా అలాంటి ఆపదలో ఉన్నటువంటి స్త్రీని అంటే, ఏదో ఎవరో లేదు నేను వచ్చేసాను అని చెప్పానంటే
అంచేత వాడి ద్వారా తెలిసింది నాకు, రావణాసురుడు తీసుకెళ్ళాడు, రావణాసురుడు లంకలో ఉంటాడు. అంటే నేను వింధ్య పర్వతం మీద పడిపోయాను. నేను పడిపోయినప్పుడు మాకు దగ్గరలోనే ఒక ఆశ్రమం ఉండేది. అక్కడ నిశాకర మౌని అనేటువంటి ఆయన ఉండేవాడు. చిన్నప్పుడు నేను మా తమ్ముడు కూడా ఆయన దగ్గరికి తరచుగా వెళ్ళి ఆయనకి పాదాలకు నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వస్తుండేవాళ్ళం. ఆ తర్వాత ఆయనతోటి మాకు కాంటాక్ట్ పోయింది. ఇప్పుడు నేను సరిగ్గా ఇక్కడ నేను పడిన చోటే దగ్గరలోనే ఆ నిశాకర మౌలి గారు ఉన్నాడు. ఆయన యొక్క దర్శనం చేసుకుని ఆయన చేసుకోలేకపోతున్నానని అనుకుంటుంటే ఆయనే వచ్చారు నా దగ్గరికి. వచ్చి నేను అట్లా 6 దినాలు అలా పడున్నాను. ఇక్కడ నన్ను దర్శించి చూసి, అంటే నా యొక్క దుస్థితి చూసి నా కూడా నేను చెప్పుకుంటే నువ్వేమి భయపడవలసినటువంటి అవసరం లేదు, నీకు రెక్కలు, దృష్టి అన్నీ కూడా, నీకు పూర్వపు బలం అన్నీ కూడా వస్తాయి. ఏ విధంగానంటే నీ భవిష్యత్తులో నీ వల్ల ఒక మహత్కార్యం జరగవలసి ఉంటుంది ఉన్నది రాముడు అని చెప్పని ఈ రాముల వారి యొక్క వృత్తాంతం అంతా చెప్పాడు నాకు. ఇట్లాగా సీతను అన్వేషించుకుంటూ వానర వీరులు వస్తారు ఇక్కడికి, వాళ్ళకి నువ్వు సహాయం చేయవలసింది. అంచేత ఆ విధంగా నువ్వు నీకు పాప ప్రక్షాళనం అవుతుంది, నీకు అప్పుడు రెక్కలు వస్తాయి అని చెప్పని నాకు నిశాచరమని చెప్పి, నాకు కూడా వారిని చూడాలని ఉంది కానీ నాకు టైం అయిపోయింది, నాకు ఇంకా మరణ సమయం వచ్చేసింది, నేను కాలం చేయాలి అని చెప్పి ఆయన మరణించారు. తర్వాత 300 సంవత్సరాలు అప్పటి నుంచి కూడా మీకోసం నేను ఎదురు చూస్తున్నాను, మీరు ఎప్పుడు వస్తారని చెప్పని. ఇప్పుడు వచ్చారు మీరు. అంచేత ఈ రావణాసురుడు లంకకి తీసుకెళ్లాడు సీతని. ఇక్కడి నుంచి నా యొక్క దృష్టి మాకు చాలా సునిశ్చితమైనటువంటి దృష్టి ఉంటుంది గ్రద్దలకు. అంచేత నేను చూడగలుగుతున్నాను. ఇక్కడికి 100 యోజనాల దూరంలో సముద్రం అవతల మధ్యలో లంకలో ఆ రావణాసురుడు తన యొక్క అంతఃపురంలో సీతని బంధించి పెట్టాడు. అంచేత మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు సీతని మీరు కనుగొనవచ్చు అని చెప్పాడనమాట. సో ఈ విధంగా సంపాతి ద్వారా సీత యొక్క జాడ తెలుసుకున్నారు. ఇంతవరకు కూడా ఏం చేయాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి తాము చేయవలసినటువంటి కర్తవ్యం ఏదో ఇప్పుడు స్పష్టమైందనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కర్తవ్యం ఏంటి? ఇప్పుడు సముద్రం దాటాలి. సముద్రం దాటితే కానీ లంకకు వెళ్ళడానికి లేదు. అంటే లంకలో సీతని దర్శించాలి అంటే ఈ సముద్రాన్ని లంఘించాలి. ఎవరు చేయగలరు? మనలో ఎవరెవరికి సామర్థ్యం ఎలా ఉంది, ఎవరు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు అని తర్జన భర్జనలు చేసుకుంటూ ఒక్కొక్కళ్ళు, ఓ గజుడు నేను 10 యోజనాలు దాటగలనంటే, గవాక్షుడు నేను 20 దాటగలన్నాడు, శరభుడేమో 30 అన్నాడు, సుశేషుడు 40 ఋషభుడేమో 40 అన్నాడు, గంధమారు ఒక 50 అన్నారు, ఒకడు 60 అన్నారు, ఒకడు 70 అన్నారు, 80 అన్నారు. జాబోతుడు నేను 80-90 వెళ్ళగలను, కానీ ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను. ఇదివరకు అంటే త్రివిక్రమావతార అంటే వామనావతారం సమయంలో ఆయన త్రివిక్రమ రూపం చూపెట్టినప్పుడు 21 సార్లు నేను భూప్రదర్శన చేశాను. నేను అంత శక్తి కలిగినటువంటి వాడిని. కానీ ఇప్పుడు నాకు శక్తి లేదు, వృద్ధుడిని అయిపోయాను నేను. అంటే 90 యోజనాలు వెళ్ళగలను అని అంటే అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు వెళ్ళగలను, కానీ మళ్ళీ తిరిగి వచ్చేటంత సమర్థత నాకు ఉన్నదో లేదో నేను చెప్పలేను అని అన్నాడు. అంటే జాంబవంతుడు అలాంటిది ఏం లేదు, నీ బలం నీకు తెలీదు, నువ్వు వెళ్ళగలవు, చేయగలవు, నువ్వు మా నాయకుడివి, నువ్వు సమర్థత ఉన్నప్పటికీ కూడా నిన్ను పంపించడానికి వీల్లేదు, నువ్వు మాకు ఇక్కడ ప్రభువువి, అంచేత నిన్ను అట్లాంటి పనికి నియోజించడానికి వీల్లేదు అని అంటే, మరి ఇంకెవరు మిగిలారు, ఎవరు చేస్తారు అని చెప్పని అంటే అప్పుడు జాంబవంతుడు, అయ్యో మనందరం ఇంతసేపు కాలం వృధా చేసుకున్నాం, అక్కడ చూడండి పక్కనే ఎవరు కూర్చున్నారు
హనుమంతుడు అక్కడ అలా మౌనంగా అక్కడ కూర్చుని ఉన్నాడు అనమాట. ఏమి ఉడుకు పలుకు లేకుండా. అప్పుడు జాంబవంతుడు మనకి వేరే చూసుకోవాల్సినటువంటి హనుమంతు మించినటువంటి వాడు ఎవరున్నారు అని చెప్పి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, నాయన హనుమంత, ఈ యొక్క రామ కార్యము మనం ఏదైతే చేయవలసి ఉన్నదో అది నువ్వు తప్ప ఇంకొకరు చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నీ యొక్క శక్తి సమర్థతలు అపారమైనటువంటివి. ఈ కార్యానికి నువ్వే సమర్థుడైనటువంటి వాడివి అని చెప్పని అనేటప్పటికల్లా ఒక్కసారి ఆయనకి ఆయనకి తన బలం అంత బలవంతుడైనప్పటికీ కూడా ఆ బలం, నీకు ఈ బలం ఉంది, నువ్వు చేయగలవు అంటే తప్ప రాదనమాట, ఆ ఇన్స్పిరేషన్ రాదనమాట. అంటే ఎప్పుడైతే జాంబవంతులు వీళ్ళందరూ కూడా ఆయన పొగడ్ని అతని యొక్క శక్తిని గురించి ప్రోత్సాహం మొదలెట్టారో ఒక్కసారిగా ఆయనకి లేచి నిలబడ్డాడు. రాముడికి ఆయన, నేను తప్పకుండా చేస్తాను, ఈ 100 యోజనాలు 10,000 యోజనాలు అయినా సరే వెళ్ళిపోతాను నేను. ఆ లంక అంతా కూడా చుట్టపెట్టేసి అక్కడ దొరకకపోతే దేవలోకానికైనా సరే వెళ్ళిపోతాను, అది లేకపోతే లంక మొత్తం పెళ్ళగించి పట్టుకొచ్చేస్తాను, ఆ రావడాల్సిన బంధించి పట్టుకొచ్చేస్తాను నేను అని చెప్పి సీత జాడ ఏమైనా సరే నేను తెలుసుకుని వస్తాను అని చెప్పని ఒక్కసారిగా తన శరీరాన్ని అంతా విజృంభింపజేసేసాడు అనమాట. అంచేత అప్పుడు ఈ హనుమంతుడు తన వేగ ఉద్ధతికి తట్టుకోగలిగినటువంటిది ఈ మహేంద్ర పర్వతం ఒకటే. ఇలా పక్కనే ఉన్నటువంటి ఆ మహేంద్ర పర్వతం మీద నుంచి నేను లంఘిస్తాను అని చెప్పని ఆ మహేంద్ర పర్వతం మీదకి ఎక్కి ఆయన పెద్ద విశ్వరూపంలాగా తన శరీరాన్ని పెంచేసేసి అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే పెద్ద మహాకరీంద్రం అంటే ఏనుగు ఐరావతం వెళ్తున్నట్టుగా, లేదా పెద్ద సింహం అడుగులు వేస్తున్నట్టుగా ఆ అడుగుల దాటికి ఆ పర్వతం అంతా కూడా, పర్వతం అచలం అంటారు, పర్వతాన్ని అచలం అంటారు, అంటే చెలింపనిది అని అర్థం. అట్లాంటి అచలంగా ఉండేటువంటి ఆ మహేంద్ర పర్వతం మొత్తం చెలించిపోయింది అనమాట. చెలించిపోయి పెద్ద పెద్ద రాళ్ల లాంటివన్నీ కూడా పగిలిపోయి అగ్ని జ్వాలలు వచ్చేసి రాళ్ళన్నీ కూడా, కొండల లాంటి రాళ్ళన్నీ కూడా పగిలి ఎగిరిపోతూ తర్వాత అందులో ఉన్నటువంటి నాగులు, పెద్ద పెద్ద సర్పాలన్నీ కూడా పై విషాలు కక్కేస్తూ శిలల్ని కాట్లేసేస్తున్నాయిట. అంతటి విషాన్ని, అలాగే అక్కడ పెద్ద ఎన్నో ఔషధులు ఉన్నాయిట. ఇట్లాంటి విషాలు హరించేటువంటి ఔషధులు అన్ని ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం ఎక్కడ ఈ అగ్ని కీలల పైన ఎక్కడ కూడా పనిచేయడం లేదట. అట్లాంటి అందరూ అక్కడ కొండ గుహల్లోని వాటిలో విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, కింపురుషులు వీళ్ళందరూ జట్టలన్నీ వచ్చి అక్కడ హాయిగా ఎంతో అందమైనటువంటి ఆ పరిసరాల్లో వాళ్ళు విహారం చేస్తూ అక్కడ రమిస్తూ ఉంటారట. సో అట్లాంటి వాళ్ళని ఒకసారిగా ఏమిటైపోతుందో తెలియ అందరూ కూడా కంగారు పోయి అందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిపోయారట. ఎగిరిపోయి ఏమిటైపోతుందో అంటే అప్పుడు ఆ బ్రహ్మర్షులు, సిద్ధచారులు అందరూ కూడా ఈ హనుమంతుడు ఈ భీకరమైనటువంటి సముద్రాన్ని లంఘించడానికి సంసిద్ధమవుతున్నాడు అంచేత అట్లాంటి ఇది అనితరమైనటువంటి దుస్సాధ్యం, ఎవరికీ సాధ్యం కానటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యానికి ఇతడు పూనుకున్నాడు అని మాట్లాడుకుంటుంటే విని, ఓహో ఇది హనుమంతుడి యొక్క సముద్ర లంఘన ప్రయత్నం అన్నమాట అని చెప్పని అందరూ ఆశ్చర్యపోతూ ఆనందంతో చూసి పుష్పవృష్టి కురిపించారట. ఆ చెట్లన్నీ కూడా వేలతోటి పెకలించబడిపోయి ఆ పూలన్నీ కూడా రాలిపోయి ఆ కొండంతా ఒక పూల కొండలాగా ఉందిట. అప్పుడు ఆయన ఇక సముద్రం మీదకి ఆయన లంఘించడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తూ శరీరాన్ని అంతా కూడా, ఆయన యొక్క శరీర వెంట్రుకలన్నీ కూడా ఒక్కసారిగా విధులు చేశాట. విధులు చేసి ఆకాశం వచ్చేటప్పటికి ఆకాశం దద్దరిల్లిపోయేటట్టు ఆ గజ్జకి అందరూ కూడా ఒడిగిపోయారు. అప్పుడు ఈ చుట్టూ తన తోకని బాగా పెంచేసి దాన్ని చుట్టేసి రెడీగా పెట్టుకున్నాడు. ఒక పాములాగా
సర్పంలాగా ఉందిట అది. ఎగరే ఏదో గరుత్మంతుడు ఎగరేసిపోతున్నటువంటి సర్పంలాగా కనిపించింది. ఇప్పుడు ఆయన ఒకసారిగా ఊపిరి బిగపట్టుకొని తన మెడ భుజాలు వీటినన్నిటికీ అలా సారించి చేతుల్ని దాచి లగ్గించడానికి పూనుకుంటుంటే ఒక పెద్ద పర్వతాల నుంచి 2 5 తలల సర్పాలు బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి దాని చేతులు. ఇలా అంటే లగ్గించడానికి ఇట్లా కాలు ముందు కాలు వెనక్కి పెట్టి మెడ సాచి దూకుతారు కదా, అట్లా దూకాడు ఆయన. దూకేటప్పటికి దూకుతుంటే ఆయన అదుటికి ఈ చెట్లన్నీ కూడా లేచిపోయాయి కదా, వేడతో ఉన్న చెట్లన్నీ. ఈ ఆయనతో పాటుగా ఈ చెట్లన్నీ కూడా దూరం అలా వెళ్ళిపోయాడు. ఆ దూరుల యొక్క వేగానికి, ఆ వాయు వేగానికి అవి వెళ్ళిపోయారు. ఎలా ఉందంటే మనకి ఇంటికి చుట్టాలు వస్తే వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పని ఇది కొంచెం దూరం వెళ్ళి మనం సాగనంపు వస్తాం చూడండి, వదిలిపెట్టలేక సాగనంపు వచ్చేటట్టుగా ఈ చెట్లన్నీ కూడా పూలతోటి ఆయన కూడా వెనకాతలు వెంబడించేటువంటి బంధువుల్లాగా కనిపించాయట. ఆ పూలన్నీ ఆయన రాలుస్తుంటే ఆ సముద్రం అంతా కూడా ఒక పూల సముద్రం లాగా ఉందిట. ఈయన ఆకాశంలో వెళ్తుంటే పెద్ద మేఘం లాగా ఓ పెద్ద పట్టపక్కలు వచ్చాడు, సూర్యుడా చంద్రుడా అన్నట్టుగా ఉన్నట్ట. కింద నుంచి ఆయన యొక్క ఆ వేగానికి సముద్రంలో అలలన్నీ కూడా అంత ఆకాశం ఎత్తుకు లేచిపోయి, దాంతో పాటుగా ఈ మొసళ్ళు అందులో ఉన్నటువంటి జలచరాలు, చేపలు, ఇవన్నీ మింగళాలు ఇవన్నీ కూడా అంతెత్తుకు ఆకాశం పైకి ఎగిరి పడుతున్నాయట. అది ఎలా ఉందంటే ఆకాశము సముద్ర నేల ఏకమైపోయి ధార వర్షం కురుస్తున్నట్టుగా ఉందిట సముద్రం. ఈయన యొక్క అంత వేగంతో వెళ్తున్నాడు అనమాట. అంటే ఒక కార్యం మనం చేయబోయేటప్పుడు మనం చేసుకోవాల్సినటువంటి సన్నద్ధత, మనం ఒక లక్ష్యం, ఏ లక్ష్యాన్ని మనం ఛేదించాలనుకుంటామో దానికి మనం పరిపూర్ణమైనటువంటి మన శక్తినంతా కూడా, శక్తి వంచన లేకుండా శక్తి అంతా కూడగట్టుకొని మనం ఆ పరిపూర్ణమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ తోటి మనం ఆ కార్యానికి పూనుకోవాలి. సో అట్లాంటి సన్నద్ధత, ప్రిపరేషన్ ఫర్ యాక్షన్ అన్నమాట. అలా అంతేకాకుండా మనం లక్ష్యం ఏదైతే పెట్టుకుంటా లక్ష్యం మీద దృష్టి ఎలా పెట్టుకోవాలో ఆయన అన్నాడు, నేను రాముడు విడిచినటువంటి బాణంలాగే వెళ్ళిపోతాను సీతమ్మ దగ్గరికి, ఒక్క అదుట్లో వెళ్ళిపోతానని చెప్పాడు. ఎక్కడ ఆగకుండా అదొక్కటే లక్ష్యం. ఇది ఇక్కడ బయలుదేరితే అక్కడ సీతమ్మ వారి జాడ కోసం వెళ్ళే ప్రదేశానికి వెళ్ళిపోవాలన్నమాట. అంచేత ఎట్లాంటి విఘ్నాలని కూడా లెక్క చేయకుండా మనం ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటామో ఆ లక్ష్యం మీదే దృష్టి పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరడానికే మన యొక్క కార్య సన్నద్ధత, క్రియాశీలత మనం ఉపయోగించుకోవాలి అనేటువంటిది మనకి హనుమంతుడి యొక్క ఆయన యొక్క అంటే క్రియాశీలత మనం చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అంటే అట్లాంటి లక్ష్యం మీద ఏకోన్ముఖమైనటువంటి దృష్టి, ఉత్సాహంతో చేయాలి. అంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనం వచ్చి చెప్తున్నాం అంటే చెప్పడానికి మనం చెప్పాలి అనే ఇంట్రెస్ట్ నాకు ఉండాలి, వినాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉండాలి. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైపోతుందా, వీళ్ళు ఎంతమంది వచ్చారు, పంపించారు, ఎవరి కోసమో కాదు మనం చేసేటువంటిది. మన తృప్తి కోసం మనం ఏం చేయదలుచుకుంటామో దాని పట్ల శ్రద్ధ, ఆసక్తి, ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ ఉండాలి. మనం అది చెయ్యాలి అనేటువంటి డిటర్మినేషన్ ఉండాలి, దానికి తగినటువంటి ప్రిపరేషన్ ఉండాలి, సన్నద్ధత ఉండాలి అన్నమాట. సో అట్లాంటి సన్నద్ధతను మనము హనుమంతుడి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. తర్వాత ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నేను ఏమైనా సరే చేయగలను, చెయ్యాలి అనేటువంటిది డిటర్మినేషన్. చెయ్యగలను, ఐ క్యాన్ డూ ఇట్ అనేటువంటిది మన పట్ల మనకి విశ్వాసం ఉండాలి. మన శక్తి మీద మనకి విశ్వాసం ఉండాలి. మన లక్ష్యం యొక్క శుద్ధి మీద మనకి విశ్వాసం ఉండాలి. మనం ఎంచుకున్నటువంటి విధానం మీద, మార్గం మీద మనకి నమ్మకం ఉండాలి. సో అట్లాంటి విశ్వాసం అనేటువంటిది ఉండాలి. తర్వాత మనకి భయం అనేటువంటిది ఉండదు, నిర్భయత్వం ఉండాలి.
అంటే ఏమైనా సరే నేను సాధించాలి, సాధించగలను, ఏదొచ్చినా సరే నేను దాన్ని ఎదుర్కొని నా లక్ష్యాన్ని నేను చేరుకోవాలి అనేటువంటి ఒక నిర్భయమైనటువంటి ఆసక్తి మనిషికి ఉండాలి అన్నమాట. అప్పుడే మనకి ఆ సాహసం, ధైర్యం అనేటువంటిది ఉంటేనే మనం ఆ లక్ష్యాన్ని ఛేదించగలము అనేటువంటిది, విజయాన్ని సాధించడం అనేటువంటిది సాధ్యపడుతుంది. సో ఆ విధంగా ఏ మనిషిని మాత్రం కూడా ఏమాత్రం కూడా సందేహం కానీ, విచారం కానీ, భయం కానీ, అవిశ్వాసం కానీ ఏమీ లేకుండా కూడా తాను ఏమైనా సరే సీతని చూసి తీరాలి, చూసి తీరుతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకం. ఇది రామకార్యం నేను చేస్తున్నాను, నేను రాముని యొక్క దూతగా వెళ్తున్నాను, అంచేత రాముడి యొక్క సేవగా నేను దీన్ని చేస్తున్నాను, అంచేత దీనిలో ఏమాత్రం కూడా లోపం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి భావన, ఒక దృఢమైనటువంటి కార్య ఆచరణ అనేటువంటిది మనకి హనుమంతుడిలో కనిపిస్తుంది అనమాట. అంచేత రాముడి యొక్క కార్యం అంటే ఉన్నటువంటి భక్తి, హనుమంతుడికి ఉన్నటువంటి భక్తి మనకి కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఆకాశంలో వెళ్తూ ఉంటే ఈ మొత్తం ఇక్కడ సముద్రుడు చూశాడు. సముద్రుడు చూసి ఈ హనుమంతుడిని చూసి ఆయన చాలా ముచ్చట పడిపోయాడు. ఆహా, ఈ హనుమంతుడు రాముడి యొక్క కార్యం కదా చేయడానికి వెళ్తున్నాడు. రాముడు సగర వంశస్థుడు, ఇక్ష్వాకు వంశస్థుడు, సగరుని యొక్క సంతానం రాముడు. అంచేత రాముడు నా యొక్క వంశానికి తవ్వించినటువంటి, అంటే వాళ్ళ యొక్క యజ్ఞాశ్వము ఇంద్రుడు ఎత్తుకొని పోతే సగరుడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాశ్వం కోసం అని చెప్పని తను 60,000 మంది కుమారుల్ని పంపిస్తే వాళ్ళు భూమి అంతా కూడా తవ్వేసి ఆ యజ్ఞాశ్వం కోసం వెతికారు అనమాట. అప్పుడు ఆ విధంగా తవ్వినది సముద్రంగా ఏర్పడింది అనమాట. సో ఆ విధంగా సాగరము అనేటువంటి పేరు వచ్చింది సముద్రానికి. అంచేత సగర చక్రవర్తి పేరు మీద సగర కుమారులు త్రవ్వినటువంటిది కాబట్టి అది సాగరమైంది అనమాట. అంచేత ఆ విధంగా సగరుడి యొక్క వంశానికి చెందినటువంటి, అంటే నా యొక్క వంశానికి చెందినటువంటి వాడు రాముడు. అటువంటి రాముడి యొక్క సేవ కోసం అని చెప్పని వెళుతున్నటువంటి వాడు. అంచేత నాకు రాముడు ఎంత సన్నిహితుడో, అంటే రాముని యొక్క సేవకుడు కూడా అంత పూజనీయుడే నాకు అని అనుకుని ఈ హనుమంతుడికి నేను కూడా నాకు తోచినటువంటి సేవ నేను కూడా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుని, తనే కాకుండా తనలో మైనాక పర్వతం ఉన్నది. ఈ మైనాక పర్వతము సముద్ర గర్భంలో పాతాళానికి కప్పుగా ఉందన్నమాట. ఆ పాతాళంలో ఉండేటువంటి రాక్షసులు ఎవరు కూడా బయటికి రాకుండా అక్కడ మైనాకుడిని పడేయడం జరిగిందన్నమాట. ఈ మైనాకుడి చరిత్ర ఏమిటంటే, గతంలో పర్వతాలన్నింటికి కూడా రెక్కలు ఉండేవిట. ఆ రెక్కలుంటే ఆ రెక్కలు ఆ గర్వంతో పర్వతాలు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా తిరుగుతుండేవిట. అది తిరుగుతుంటే అనేక మందికి అనేక రకాలుగా అవి హాని కలిగించడం, బాధించడం అనేటువంటి జరుగుతుంటే మునులు వాళ్ళందరూ కూడా ఇంద్రుడికి మొరబెట్టుకుంటే ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఈ పర్వతాలన్నింటి యొక్క రెక్కలు ఖండించి పారేదట. చివరికి ఈ మైనాక పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి మైనాకుడి రెక్కలు కూడా ఖండించే పరిస్థితిలో వాయుదేవుడు వచ్చి ఈయనకి సహాయం చేశాడు. చేసి ఆయన్ని తీసుకొచ్చి సాగరంలో పడేశాడు. ఈ పాతాళ బిలానికి కప్పుగా వేసి నువ్వు ఇక్కడ ఉండి పాతాళం నుంచి రాక్షసులు బయటికి రాకుండా ఉండు అని చెప్పని ఆ విధంగా సహాయం చేశాడు అన్నమాట. సో వాయుదేవుడి యొక్క సహాయాన్ని పొందినటువంటి వాడు మైనాకుడు. కనుక హనుమంతుడు ఎవరు? వాయుదేవుడి యొక్క కొడుకు. అంచేత వాయుదేవుడి సంబంధించి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వాయుదేవుడి వల్ల నువ్వు ఉపకారం పొందావు కాబట్టి మైనాకుడు.
మైనాక నువ్వు ఉపకారం పొందావు కాబట్టి నువ్వు కూడా నీ యొక్క ప్రత్యుపకారంగా ఈ హనుమంతుడికి ఏదైనా మనం కూడా ఉచితమైనటువంటి సేవ చేసుకుని మన ప్రత్యుపకారం చేద్దాము అని చేత నేను నువ్వు ఇద్దరం కూడా ఈ హనుమంతుడికి కాసేపు పాపం అలసిపోయాడు అని చేత కొంతసేపు విశ్రాంతి తీసుకునేటట్లుగా ఆయనకి నీ పైన నువ్వు పైకి లేచి ఆయనకి కాసేపు విశ్రాంతి తీసుకునేటువంటి ఏర్పాటు చెయ్యి. ఆహారం అనేది ఫలాలు అవన్నీ కూడా కందమూలాలన్నీ కూడా ఇచ్చి ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లయితే మనం పొందినటువంటి ఉపకారానికి మన యొక్క అభిమానాన్ని వ్యక్తం చేయడానికి మనం ప్రత్యుపకారంగా సేవ చేసినట్లుగా ఉంటుంది అని చెప్పని మైనాకుడికి చెప్తే, అంతకంటేనా అని చెప్పి మైనాకుడు ఏం చేశాడు, తన ఆకారాన్ని అంతా పెంచేసి ఆకాశం ఎత్తులేసిపోయి హనుమంతుడి మార్గానికి అడ్డంగా నిలబడ్డాడు. ఈ హనుమంతుడు ఎలా వెళ్తున్నాడు, మహా వేగంగా వెళ్తున్నాడు. ఆయన రాముడు వారి బాణంలాగా దూసుకెళ్ళిపోతున్నాడు. అలా ఎంతో సీరియస్ గా కాన్సన్ట్రేటెడ్ గా ఒక లక్ష్య వైపు వెళుతూ ఉంటే సడన్ గా ఒక ప్రతిబంధకం ఏర్పడితే ఎలా ఉంటుంది, ఉద్వేగంగా ఉంటుంది కదా. ఈ హనుమంతుడు ఈయన మైనాకుడు ఎప్పుడైతే అడ్డంగా నిలిచాడో ఒక్కసారి కోపంగా తను ఛాతీ పెట్టి ఒక గుద్దేటప్పుడు కదా చిన్నపెన్నం అయిపోయింది పర్వతం అంతా కూడా. అయిపోయేటప్పటికి అప్పుడు మైనాకుడు మనుష్య రూపం ధరించి ఆయన నిలబడి అక్కడ హనుమంతుడికి నమస్కారం చేసి, నేను మైనాకుడిని స్వామి, నేను సగరుడు సముద్రుడు మీ ఇద్దరం కూడా మీకు మిత్రులమే తప్ప శత్రువులం కాదు. నీ యొక్క శ్రమ తగ్గించి కొద్దిసేపు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళవలసింది అని ఆ విధంగా మాకు నీకు సేవ చేసుకునే, నీకు రాముడు వారికి సేవ చేసినటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించవలసింది అని చెప్పని ప్రార్థించాడనమాట. చేస్తే ఇక్కడ ఏంటి మనకి తెలుసుకోవాల్సినటువంటిది, మనం ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు మనకి మన పనిని ఆఫ్ చేసేటువంటివి కొన్ని పాజిటివ్ ఇంట్రూషన్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్ హిండ్రెన్సెస్ వస్తాయి. ఇప్పుడు ఎవరు మనం వెళ్తుంటాము, ఎవరో మనకు తెలిసినటువంటి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తాడు, కానీ మనం అర్జెంటుగా ఒక పని మీద వెళ్తున్నాము, ఎవరో సీరియస్గా ఉన్నారో ఏదో హాస్పిటల్కి వెళ్ళాలో మనకి అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంటుంది. మధ్యలో ఎవరో క్లోజ్ ఫ్రెండ్ ఎవరో కనిపించాడు అనుకోండి, కనిపించేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది, అయ్యో చాలా కాలం అయిపోయింది, ఒక 10 నిమిషాలు మాట్లాడేళ్ళాలి అనిపిస్తుంది. ఆ 10 నిమిషాలు అక్కడ ప్రాణం పోవచ్చు. మనకి ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో అది లక్ష్యం ఛేదించాలనుకున్నప్పుడు మనకు ఇష్టమైనటువంటివైనా మనకి కష్టమైనటువంటివైనా ఎటువంటి అన్ని ప్రతిబంధకాలే. ఇది మనకి ఇష్టమైందే కావచ్చు, కానీ మన కాలాన్ని వృధా చేస్తుంది, మన సమయాన్ని కాలయాపన చేస్తుంది, అంచేత మన లక్ష్యాన్ని మనకి దూరం చేస్తుంది. అంచేత ఇది మైనాకుడు వీళ్ళు ఇచ్చినటువంటిది ఇట్స్ ఎ పాజిటివ్ హెల్ప్ కింద వచ్చినప్పటికీ కూడా, సహాయం కింద వచ్చినప్పటికీ కూడా హనుమంతుడు సెడ్ నో, నేను ప్రస్తుతం ఈ మాత్ర కార్యం మీద వెళ్తున్నాను. నేను ఇప్పుడు నేను కాలయాపన చేయలేను. నా కాల వ్యవధిని నేను ఎంత మాత్రం కూడా వ్యర్థం చేసుకోవడానికి నాకు వీల్లేదు. నేను మీ యొక్క ఆతిథ్యానికి నేను చాలా సంతోషించాను. నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మీకు మళ్ళీ నేను సమయం ఇస్తాను అని చెప్పని, అయితే కాదనకూడదు. నిజంగానే మనకు అయిన వాళ్ళు వరకు ముఖ్యమైనటువంటిది అయి ఉంటుంది, కానీ వాళ్ళకి ఒక మంచి మాట చెప్పేసి వెంటనే వెళ్ళిపోవాలి. లేదా వాళ్ళు ఒకసారి టచ్ చేశారు, ఒకసారి ముట్టుకొని ఇది నేను స్వీకరించినట్టే, మీ ఆతిథ్యము స్వీకరించినట్లుగానే భావించండి అని చెప్పని ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ విధంగా ఇది ఫస్ట్ది కూడా ఒక టెస్టింగ్ గ్రౌండే. మనకు ఒక మంచి ప్రతిబంధకం వచ్చినా కూడా మన కార్యసాధనకు అది కూడా భంగమే. అట్లాంటివి కూడా మనం సరుకు చేయకూడదు. మన లక్ష్యం వైపుకి మన జర్నీని కంటిన్యూ చేయాలన్నమాట. వెళ్తున్నాడు. ఈ వెళ్తూ ఉంటే దేవతలు ఈ యొక్క హనుమంతుడిని
పరీక్షించడం కోసం శక్తి, యుక్తి ఎంతవరకు తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో పరీక్షించాలి అని చెప్పని సురస అనేటువంటి నాగమాతని పంపించారు. పంపించి, అమ్మ నువ్వు వెళ్ళి ఈయన హనుమంతుడిని పరీక్షించు అని అనగానే ఈ నాగమాత ఏం చేసింది, దోవగా అడ్డంగానే పెద్ద శరీరం పెట్టుకొని తన యొక్క శరీరాన్ని బాగా పెంచేసి నోరు అని తెచ్చిపెట్టేసి పెద్దగా తెచ్చిపెట్టేసి ఆగాగంది. ఆగాగనేటప్పటికి ఈయన పెద్ద శరీరంతో ఉన్నాడు. సరే ఏమిటి అమ్మ ఏమిటనంటే, నాకు ఆకలేస్తుంది, నా నోట్లోకి రాకుండా ఎవడు వెళ్ళడానికి వీల్లేదు, అంచేత నువ్వు నాకు ఆహారం కావాలి, నా నోట్లోకి వెళ్ళకుండా నువ్వు ఇక్కడికి దాటి వెళ్ళలేవు నువ్వు అని అందనమాట. లేదు ఇట్లా నేను వెళ్తున్నాను, ఈ కార్యార్థం వెళ్తున్నాను, కానీ నీ మాట తీసేయలేను అని ఏం చేశాడు. ఆవిడేమో ఇంత పెద్ద నోరు తెలుసుకుంది, ఇంత పెద్ద శరీరంతో ఒక్కసారి అంగుష్టమాత్రుడు అయిపోయాడు, బొటనవేలంత అయిపోయాడు, తక్కువ బయటకు వచ్చాడు. ఆవిడేముంది, నా నోట్లో పడకుండా ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు, నీ నోట్లోకి వెళ్ళి బయటకు, అమ్మ నీ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాను అనేటప్పటికీ నవ్విందన్న, చాలా సంతోషించి నిన్ను పరీక్షించడం కోసం అని చెప్పని ఈ విధంగా దేవతలు పంపించారు అని చేత విజయోస్తూ నీ కార్యం చక్కగా నెరవేరుతుంది, సీతమ్మ వారిని నువ్వు చూస్తావు, నీ యొక్క విజయోస్తు అని చెప్పని ఆశీర్వదించారు. ఇంకా ముందు సరే అని చెప్పని సంతోషించి, ఇది ఏంటి, మనం మన కార్యం కోసం వెళ్తున్నప్పుడు కొన్ని టెస్టింగ్ ఇన్స్టెన్సెస్ వస్తాయి. అంటే మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క సమర్థతని, మన యొక్క డిటర్మినేషన్ని పరీక్షించేటువంటి సమయాలు వస్తాయి జీవితంలో. అలాంటివి వచ్చినప్పుడు మనం వాటిని యుక్తిగా, కేవలం శక్తే కాదు, కొన్ని చోట్ల మనం యుక్తిగా కూడా దాన్ని మంచి మాట చెప్పేసి అక్కడి నుంచి మనం తప్పించేసుకోవాలన్నమాట. అంచేత ఆ విధంగా ఇక్కడ తన శక్తి, యుక్తి రెండు కూడా ప్రయోగించాడు. సరే వెళ్తున్నాడు, వెళ్తూ ఉంటే సడన్ గా ఎవరో వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది ఆయనకి. స్పీడ్ గా వెళ్తున్నట్టు స్పీడ్ తగ్గిపోతుంది, ఎవరో వెనక్కి గుంజుతున్నట్టుగా ఉంది, కింద గుంజుతున్నట్టుగా అనిపించింది. ఏమిటా అని చెప్పని కిందకి అటు ఇటు తేరపాటు చూశాడు. చూసేటప్పటికి కింద ఎవరో లాగుతున్నట్టు అనిపించింది. చూసేటప్పటికి ఒక నీడ కనిపించింది. ఆ నీడ లాంటిది తనని అయస్కాంతం లాగా లాగుతోంది అనమాట. అది చూస్తే అది సింహిక అనేటువంటి ఛాయా రాక్షసం. అది తన నీడతోటి ఎదుటి ప్రాణిని లాగేసి భక్షించేస్తుంది అన్నమాట. సో ఈ సింహిక మారీచుడి యొక్క తల్లి. మారీచుడు సుబాహుని చంపేశాడు రావుడు విశ్వామిత్రుడి యాగంలో. మారీచుడిని దూరంగా ఎక్కడో సముద్ర గర్భంలో ఓసారి అక్కడ వెళ్ళి పడ్డాడు మారీచుడు. ఆ మారీచుడి యొక్క తల్లి అనమాట ఈవిడ సింహిక. సో ఈ సింహిక ఛాయా రాక్షసి. అంచేత ఈవిడ గ్రహిస్తోంది అనమాట, వెనక్కి లాగేస్తోంది ఈయన్ని. అప్పుడు చూశాడు, చూసి ఈవిడ నోరు తెచ్చింది, పెద్దగా శరీరం ఈయన పెంచాడు తన శరీరాన్ని, ఇంకా పెంచింది, ఇంకా పెంచాడు. ఆవిడ ఈయన పెంచుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా చిన్నదైపోయి లోపలికి వెళ్ళిపోయి ఆవిడ యొక్క మర్మ ప్రదేశాలన్నీ కూడా ఛిద్రం చేసి పారేశాడు. గుండె అన్ని కూడా లోపల ఉండేటువంటి మర్మావయవాలన్నీ కూడా ఛిద్రం చేసేసి బయటకు వచ్చాడు. ఆ నోరు మూతపడే లోపల బయటకు వచ్చాడు. సో ఇక్కడ ఏంటి, మనకి నిజంగా మనకి హాని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి అవాంతరాలు కొన్ని ఉంటాయి. అట్లాంటి చోట మన శక్తిని ప్రదర్శించాలి. అక్కడ యుక్తి ప్రదర్శించాడు, ఇక్కడ పరీక్ష. ఇక్కడేమో నిజంగానే తనకి హాని కలిగించేటువంటి ఒక అవరోధం వచ్చిందన్నమాట. సో ఇక్కడ తన యొక్క శక్తిని ప్రదర్శించి ఆ ముప్పు నుంచి బయటపడ్డాడు.
సో ఇది ఇక్కడ మనకి ఈ మూడింటిలో కూడా మనకి మొట్టమొదట ఆయన యొక్క లక్షణాలు 4 ముఖ్యమైన లక్షణాలు చెప్తారు. ధృతి అంటే ధైర్యం, సాహసం, శక్తి, సమర్థత అన్నీ కూడినటువంటి ఒక విశ్వాసంతో దృఢమైనటువంటి, ఏది చేసినా తాను చేసే పనిలో దారుఢ్యం ఉండాలి, దృఢత్వం ఉండాలి, దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. అది ధృతి. రెండోది దృష్టి, అంటే మన అవుట్లుక్, మనం ఎట్లాంటి దృష్టికోణంలో చూస్తాము, ఎంత అంటే మన యొక్క లక్ష్యం మీద మన దృష్టి ఎంత సునిశ్చితంగా ఉంది, ఎంత కేంద్రీకృతమై ఉంది, ఎంత లక్ష్య శుద్ధి ఉన్నది అనేటువంటిది, మనం చేయాలనుకున్న దాని మీద మనకి ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత ఇంపార్టెంట్ ప్రాధాన్యత మనం ఇస్తున్నాము అనేటువంటి దాన్ని బట్టి, ఆ యొక్క దృష్టిని బట్టి మనం చేసే పని యొక్క తీవ్రత, మనం చేసే పని యొక్క స్వాభావికత ఆధారపడి ఉంటాయి. ఎంత బాగా చేస్తాము అనేటువంటిది మన యొక్క యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ అండ్ మన యొక్క అవుట్లుక్. ఒకదాన్ని మనం పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. ఒకదాన్ని చూసి మనం భయపడిపోయి వీరుత్వం చూపెట్టచ్చు, ఒక ధైర్యంగా దాన్ని ఎదుర్కొనేటువంటి యాటిట్యూడ్ ఉంటుంది. సో దృష్టి, అట్లాంటి దృష్టి, ఆ పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్, ప్రొడక్టివ్, యుటిలిటేరియన్, పర్పస్ఫుల్, మీనింగ్ఫుల్ యాటిట్యూడ్ ఉండాలన్నమాట. సో అది ఆ సాధన కావాలి. అది ఒక సాధించాలి అంటే ఆ సాధకుడికి ఆ పాజిటివ్ యాటిట్యూడ్, దృష్టి ఉండాలన్నమాట. మతి, బుద్ధి కౌశల్యం ఉండాలి, సునిశ్చితమైనటువంటి బుద్ధి, యుక్తి ఉండాలి. అక్కడ సురసరి ఎట్లా చేశాడు, యుక్తితోటి చేశాడు ఆయన. ఇంకొక చోట శక్తి చూపెట్టాడు, ఇంకొక చోట మర్యాద పూర్వకంగా దాన్ని కాదన్నాడు. సో ఈ విధంగా బుద్ధి వైశిష్ట్యాన్ని మనకు భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని చక్కగా వినియోగించుకోవాలి. తర్వాత దాక్షిణ్యత అంటే సమర్థత. ఒక దానిలో మనకి నైపుణ్యం ఉండాలి, స్కిల్ ఉండాలన్నమాట. ఏ పని చేసినా కానీ స్కిల్ఫుల్గా చేయాలి. అంటే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇవన్నీ తెలుసుకుని చేయాలి. సో ఆ విధమైనటువంటి దక్షత. ఏ పని చేసినా కానీ హనుమంతుడు ఉంటే చాలు. యుద్ధ కాండలో ఒక సమయంలో అందరినీ రావణాసురుడు అందరూ నేలబడిపోయారు. రాముడు, లక్ష్మణుడు కూడా మూర్చిపోయి ఉన్నారు. జాంబవంతుడు, ఒక విభీషణుడు ఒక్కడే వెతుకుతున్నాడు అందరు. నేను జాంబవంతుడి దగ్గరికి వచ్చాట. వస్తే జాంబవంతుడు అడిగిన ప్రశ్న, హనుమంతుడు కొలసాగా ఉన్నాడా అని అడిగాడు. ఇదేమిటి, ఇంతమంది రాముడి గురించి అడగడం, లక్ష్మణుడి గురించి అడగడం, ఎవరి గురించి అడగడం లేదు, నువ్వు హనుమంతుడి గురించి అడుగుతున్నావు. హనుమంతుడు అక్కడ ఉంటే చాలు, అందరూ బాగున్నట్టే, అందరినీ బాగు చేసేస్తాడు. అంచేత రామాయణం అంతా కూడా యుద్ధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అంతా కూడా ఆయన యొక్క హనుమంతుడి యొక్క వైభవం, హనుమంతుడు చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి కార్యాలు మనకి కనిపిస్తాయన్నమాట. చేత హనుమంతుడు, రామాయణం అంతా కూడా హనుమంతుడు క్యారెక్టరే మెయిన్. హనుమంతుడే ముఖ్యమైనటువంటి, రాముడి కంటే కూడా ముఖ్యమైన, రామ బాణం కంటే కూడా రామ నామాన్ని ఆశ్రయించినటువంటి హనుమంతుడు గొప్పవాడయ్యాడు. రామ భక్తుడుగా ఆయన యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని నిరూపించుకున్నాడు. చేత దృష్టి, ధృతి, దృష్టి, మతి, దక్షత, ఈ 4 కూడా హనుమంతుడి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఈ 4 అవరోధాలు: 1 మైనాకుడి యొక్క ఆతిథ్యం, 2 సురస, 3 సింహిక, 4 లంక ప్రవేశం. లంకకు ఇక్కడ మనం ఆఫ్ చేద్దాము. లంబ పర్వతం మీద ఆయన దిగాడు ఆకారంతో. ఆ ఆకారాన్ని చూసి
అక్కడి నుంచి చూశాడు ఆ లంబ పర్వతం పైన ఉన్నటువంటి లంకానగర వైభవాన్ని చూసి ఆశ్చర్యపడిపోయాడు. ఆ స్వర్ణ లంకను చూసి దాని యొక్క వైభవాన్ని చూసి ఆహా అని చెప్పని ఆశ్చర్యపడిపోయి, ఇంకా అప్పుడు రాత్రి అంటే సాయంకాలం సమయం అవుతోంది, ఇంకా కొంచెం వెలుతురుంది నేను వెళ్ళేటప్పటికి. అంటే ఈ వెలుతురు ఉన్న సమయంలో తాను లంకను ప్రవేశించడానికి వీల్లేదు. అంచేత రాత్రి అయ్యేదాకా ఆగి, నేను ఈ పెద్ద శరీరంతో వెళ్ళానంటే అందరూ గుర్తుపట్టేస్తారు, అంచేత చిన్నగా ఒక పిల్లి సైజు ఆకృతి ధరించి వెళ్తా నేను అని చెప్పని అక్కడ కూడా ఉపాయం అన్నమాట. లంక ప్రవేశానికి తాను ఎట్లాగా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఏ ఏ ఏ ఏ స్వరూపంలో వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనిషి ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా లంబ పర్వతం పైన హనుమంతుడు దిగాడు. ఇంకా నెక్స్ట్ లంకలో ప్రవేశించాలి. ఈనాటికి స్వస్తి.